ఆవుకమెట్టలో ఇళ్ల పట్టాల పంపిణీకి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి పట్టణంలోని ఆవుకమెట్ట ప్రాంతంలో ఎస్ఆర్బీసీ కార్యాలయం సమీపంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసి భూమిని లెవెలింగ్ చేస్తున్నారు. ఎస్ఆర్బీసీ భూములు, దేవాదాయ శాఖ భూములు మరియు ప్రైవేటు భూములను ఎంపిక చేసి పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. దేవాదాయ శాఖకు ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమర్నాథ్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కాసింబాబు, అమీర్ జాన్, అహ్మద్ హుస్సేన్, రాయలసీమ సలాం, టీఎన్ఆర్ రెడ్డి, జనసేన కార్యకర్త హసీ తదితరులు పాల్గొన్నారు. गणपति लोकबालकमावाहयामि क्षेत्रं जावसी गावटुपुट क्षेत्रबालकमावाहयामि यत इंद्र भया बददान भयकुटेः विद्वं ज्योतिषाभङ्करमावाहयामि स्थापयामि पूजयामि या प्रणीर्या प्रापुष्पाया अद्वस्तानं बदल जेत्तानु हमें ही नहीं ना ना सर చేయి డెప్యుటేషన్ కూడా అంతేగా ఎలా కండిషన్ ఉండేటుంటే ఇవన్నీ కూడా ఎత్తేస్తాము. ముందు కంపెనీ ఇవి తీస్తేనే కదా కంపెనీ లోపలికి పోయేది. అది అన్నీ అట్టనే ఉన్నాయా? అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్నికల ముందు నేను ఇచ్చినటువంటి వాగ్దానం అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా 2.5 సెంట్లు 2 నుంచి 2.5 సెంట్లు స్థలం ఇస్తారు. 2 సెంట్లు అన్నారు ఆ రోజు, నేను చెప్పింది 2 సెంట్లు. ఇప్పటికీ కూడా 2 సెంట్ల నుంచి 2 కానీ లేదంటే వీలైతే 2.5 సెంట్ల స్థలం ఇవ్వడానికి కార్యాచరణ మొదలుపెట్టాము. ఈ ఎస్ఆర్బీసీకి సంబంధించిన ల్యాండు, తర్వాత పక్కనే ఇంకా వేరే ల్యాండ్స్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్లు, కొన్ని ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ యొక్క మొత్తం కూడా ఈ కంప చెట్లతో నిండిపోయింది. ఈ పొదలన్నీ తొలగించిన తర్వాత ఫీల్డ్ మీద ఎంతవరకు మాకు అబ్జర్వ్ చేసుకోగలుగుతాము, ఏ విధంగా ఉన్నాయి, లెవెల్స్ ఏమున్నాయి, అందుకోసమని చెప్పి నేను ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాము.
ఈ బుష్ క్లియరెన్స్ చేస్తే క్లియర్గా మనకు ఎక్కడెక్కడ గుంతలో హైట్లు లెవెల్స్ అని తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఉందో త్వరలోనే వీటన్నిటిని కూడా లేఅవుట్లు కూడా తయారు చేయడము, గవర్నమెంట్కి ఇప్పటికే పర్మిషన్ల కోసం కూడా గవర్నమెంట్కి రాశాము, ప్రభుత్వం దగ్గర కూడా ఫైల్ నడుస్తూ ఉంది. అదేవిధంగా ఎండోమెంటల్ ల్యాండ్కు సంబంధించినటువంటి ల్యాండ్స్ని కూడా మేము టేకప్ చేసి వాళ్ళకు నష్టపరిహారంగా ఏదైతే ఇవ్వాలనో ఎండోమెంట్ వారికి ఆ నష్టపరిహారం కూడా ఎక్స్చేంజ్ ల్యాండ్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వము, ఎండోమెంట్ శాఖ, ఎండోమెంట్ మంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా లోకేష్ బాబు వాళ్ళందరి దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఆ రోజు ప్రామిస్ చేసి బనగానపల్లె పట్టణ ప్రజలు మాకు ఏదైతే ఇచ్చినటువంటి మాట పట్టణ ప్రజలకు ఉన్నారో వాటిని నెరవేర్చడం టైం త్వరలోనే అయిపోతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇది చేసుకోవాలని చెప్పి ఈరోజు అందరికీ ఇస్తామని చెప్పి కూడా దానికోసం ఈరోజు పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఇది నిర్విరామంగా ఈ పని కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.